ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ పాల్పడినా నిర్వహించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ చింతల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ 1వ లైన్లోని వెంకటేశ్వర స్ట్రీట్ అండ్ స్నాక్స్ వద్ద క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం రావడం జరిగిందని తెలిపారు. వెంటనే నగరంపాలెం పోలీస్ స్టేషన్ పోలీసులు స్పందించి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 9 మంది యువకులను అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. వారి వద్ద నుండి 7 మొబైల్ ఫోన్లు, 1,10,000 రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. స్నాక్ షాప్ దగ్గర రేడ్ చేయడం జరిగింది. అక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతూ ఉందని ఇన్ఫర్మేషన్ తో 9 మెంబర్స్ ని అక్కడ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 1,10,000 క్యాష్, అదేవిధంగా 7 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ విచారిస్తే వాళ్ళు 4 వెబ్సైట్స్ లో 4 అప్లికేషన్స్ లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. apbook.in, luckykismat.com, gullybets.in, vlbook.in. ఈ 4 అప్లికేషన్స్ లో వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది. సో ఐపీఎల్ మ్యాచెస్ మీద వాళ్ళు బెట్ చేసుకొని ఎవరు ఎన్ని రన్లు కొడతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది, ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు బెట్టింగ్ చేసి ఆడుకుంటున్నారు. సో వాళ్ళని 9 మెంబర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలకి మేము మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది ఆన్లైన్ బెట్టింగ్కి, అదేవిధంగా ఆఫ్లైన్ బెట్టింగ్కి చాలా ఎక్కువ మంది పాల్పడుతున్నారు. దీనివల్ల వాళ్ళు చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ బెట్టింగ్ చేస్తే ఓన్లీ ఎవరైతే చేపిస్తున్నారో, ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ తప్ప, ఎవరైతే బెట్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉండదు. దయచేసి మీ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టొద్దు. చాలా మంది ఈ చిన్న చిన్న బెట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. 100, 200, 1000, 2000 నుంచి స్టార్ట్ చేసి దానికి అడిక్ట్ అయిపోయి పెద్ద పెద్ద బెట్స్కి ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళు చాలా ఎక్కువ డబ్బు పోగొట్టుకుంటున్నారు. తర్వాత కొన్ని చోట్ల లోన్స్ తీసుకొని డబ్బు అడిగి ఇంట్రెస్ట్ మీద తీసుకొని కూడా కొంతమంది అడిక్ట్ అయినాక పెడుతున్నారు. దాంతో మొత్తం కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. సో ఇటువంటి జరగకుండా, ఇటువంటి చేయకుండా అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది చట్టపరమైన నేరము. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ చేస్తే వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసు పెట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రికెట్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్పోర్ట్ లాగానే మనం